నమస్తే, నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. అమెరికాలో ఉండే వాళ్ళందరికీ వాస్తు మరియు ముహూర్తాలకు సంబంధించిన అపోహలను తొలగించి అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కల్వకొల్లు వెంకటప్పయ్య శాస్త్రి గారు మనతో ఉన్నారు. అసలు వాస్తు అంటే ఏంటి? ఈ వాస్తు అనే దానికి మితిమీరి భయపడాల్సిన పని లేదు. బేసిక్స్ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్స్ కొన్ని జనరల్గా చూసుకుంటే చాలు. తప్పితే మితిమీరి ఇక్కడ అది ఉంది అక్కడ ఉందని ఇండియాలో చెప్పే వాళ్ళ మాటలు విని, లేకపోతే మన పేరెంట్స్ చెప్పారని. ప్లస్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ ఇల్లు నిన్ను పిలిచింది అంటే నిన్ను అమ్మలాగా చూసుకుంటుంది. ఇప్పుడు నాకేదో కష్టం వచ్చిందని నేను మా అమ్మని బ్లేమ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నానమ్మా, అమ్మ నేను కొద్దిగా పొడుగుంటే బాగుండేది, లేదా ఒకరు పొట్టిగా కంటే బాగుండేది, నన్ను ఇంకొకరు లావుగా కంటే అని మా అమ్మనంటే ఎంత దుర్మార్గం అది. మా అమ్మ నన్ను చాలా కేర్గా కన్నది, పెద్దవాడు. అందుకని ఇల్లుంటిని బ్లేమ్ చేయొద్దు ఎవ్వరు కూడా. ఏదన్నా కష్టం వస్తే అది మన కర్మ, మనకేదో ఉంది దానివల్ల తప్ప. నేను వైట్ హౌస్లో కూర్చోబెట్టిన ప్రాబ్లం. ఇప్పుడు ట్రంప్ గారు వైట్ హౌస్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడా? రోజుకో ఇష్యూతో అల్లాడుతున్నాడు. మరి వైట్ హౌస్ కంటే పెద్దదే ఉంది, అంత మాత్రం వైట్ హౌస్ వాస్తు బాగలేదా? అందుకని ఇలాంటి పిచ్చి అనుమానాలు పెట్టుకోబాకండి దయచేసి. మీరు అమెరికాలో వాస్తు అనేది ఇండియాలో వాస్తు 99% పనిచేయదు. నేను 20 ఏళ్లలో కొన్ని వేల ఇళ్ళు దగ్గరుండి చూసి చెప్తున్నాను. సో మీరు బేసిక్స్ చిన్నవి కొన్ని ఉంటాయి, అవి చేసుకుంటే చాలు. మెయిన్ ఏంటంటే అమ్మ, ఎక్కడైనా గ్రహించాల్సింది, గోడలకి ఆనించి ఏ వస్తువు పెట్టకూడదు. ఒక ఇంచైనా గ్యాప్ ఉండాలి. ఎందుకంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది. ఓన్లీ మన వాస్తవాన్ని కాదు. ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ప్రతి దిక్కు నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంటుంది. ఈస్ట్ నుంచి నేను ఏదైనా సాధించగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఆగ్నేయం నుంచి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే ఎనర్జీ పాస్ అవుతుంది. అందుకే ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకొని బాగా తిని ఎనర్జీకి ఉండి పని చేసుకోమని చెప్పడానికి సింబాలిక్ గా పొయ్యి పెట్టారు. అక్కడ పొయ్యి పెట్టకపోతే ప్రాబ్లమే లేదు, పెడితే ఇంకొద్దిగా మోర్ ఎనర్జీ వస్తుందని. ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉంది, మనకు బాగా సరిపోలా, ఓ ఫ్యాన్ పెట్టుకుంటాం. ఎక్స్ట్రా పెట్టకపోయినా ఓకేనే, పెడితే ఇంకొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది అంతే. అలానే సౌత్ నుంచి ఎర్నింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అది నాలెడ్జి, చదువు, డబ్బు, ఇలా ఎనర్జీ పాస్ అవుతుంది. ఇలా ప్రతి దిక్కు నుంచి ఒక్కొక్క ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అడ్డం పెట్టేశారనుకోండి, ఆ పాస్ అయ్యే ప్రతి ఎనర్జీకి ఒక ఎనర్జీతో లింక్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ కావాలి. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు. ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎర్న్ చేసినప్పుడు. నాలెడ్జీ కానీ డబ్బులు కానీ అది ఉంటేనే నువ్వు ఎనర్జెటిక్ గా ఉండగా. ఎన్నున్నా ఇప్పుడు నాలెడ్జీయో డబ్బులో లేకపోతే వాడు ఎనర్జెటిక్ గా ఉండలేడు. ఇప్పుడు ఇది ఉందనుకో, ఎప్పుడైతే నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో, నైరుతి నుంచి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ప్లానింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది. సో నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఎప్పుడు ప్లానింగ్ వచ్చిందో వెస్ట్ నుంచి ఇంప్లిమెంట్ ఎనర్జీ పాస్ అవుతుంది. అంటే వెస్ట్ అంటే వరుణుడు, నీళ్లు. మన వాడుక భాషలో చెప్పాలంటే సౌత్ వెస్ట్ కార్నర్ని మనం ఒక ఇత్తనం వేయటం అనుకోండి, వెస్ట్ నుంచి వరుణుడు ఎంత కాస్ట్లీ ఇత్తనం అయినా కాస్త నీళ్లు వేయకపోతే రాదు, వరుణుడు అంటారు. అందుకే ఇంప్లిమెంట్, నువ్వు ఎంత ప్లాన్లు చేసినా ఇంప్లిమెంట్ చేయకపోతే ఉపయోగం లేదు. అందుకని చూడండి, లింక్ చూడండి ఒకదానికి. అది ఉన్నవాడు ప్లాన్ చేస్తాడు, ప్లాన్ ఉన్నవాడు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేస్తే వాయువ్యం రిజల్ట్ వస్తుంది, డెవలప్మెంట్ ప్లేస్. రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ వచ్చిన దాని తాలూకు దాన్ని సేవ్ చేస్తాడు ఉత్తరం, కుబేరుడు. అందుకే ఉత్తరం నుంచి ఏం రావు. ఉత్తరం అందరూ అనుకుంటారు చాలా డబ్బులు వస్తాయండి అని. ఉత్తరం నుంచి ఎందుకో తెలుసా? ఉత్తరం కుబేరస్థానం. కుబేరుడు ఎవరికైనా ఊరక డబ్బులు ఇస్తాడా? తిరుపతి వెంకటేశ్వర స్వామి కేవలం మీకు నాకు ఎందుకు ఇస్తాడు? మనమైనా అప్పు చేయాల్సిందే. ఆయన ఇన్ని వడ్డీలు ఇంకా కడుతున్నాడా? మరి వడ్డీ ఇప్పిస్తాడు మహా అయితే. ఆయన ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. మరి ఏం చేస్తాడండి అంటే, నువ్వేం చేసావో ఇంప్లిమెంట్ చేసి నువ్వేం సాధించావో దాన్ని డబల్ చేస్తాడు. లైక్ బ్యాంకు, నువ్వు పెడితే వడ్డీ ఇస్తాడు, తీసుకుంటే ఇంట్రెస్ట్ అడుగుతాడు. దీన్ని డెవలప్ చేస్తాడు. ఎప్పుడు దీన్ని డెవలప్ అయిందో, నువ్వు అనుకున్న వాటికంటే వచ్చిన వాటితో ఇంకా డెవలప్ అయ్యి బాగా వచ్చిందో, ఈశాన్యం, పీస్ ఆఫ్ మైండ్, డివోషనల్ ఎనర్జీ, ప్రశాంతంగా ఉంటావు. ఈశాన్యంలో దేవుడిని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టారంటే ప్రశాంతత కోసం. ఇప్పుడు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అంటారు ఇండియాలో. ఎందుకు? ఇదివరకు పాతకాలంలో ఒకే బెడ్రూమ్ ఉండేది, ఇంటి పెద్ద ఉండేవాడు, మిగిలిన వాళ్ళంతా హాల్లో పడుకునేవాడు. ఆ హాల్లో వాళ్ళు పడుకొని ప్లానింగ్ చేసుకుంటారు. అరే పిల్లలకి స్కూల్ ఏంది, ఇదేంది, అది ఏంది, అమ్మాయి పెళ్ళి ఏంది, ప్లానింగ్ చేయడం కోసం నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్. ప్లానింగ్ ఎనర్జీ, నువ్వు అక్కడ బెడ్రూమ్ ఉన్నా లేకపోయినా ఎనర్జీ వస్తుంది, నువ్వు చేస్తావు. ఉందనుకో కంఫర్ట్ ఇంకొద్దిగా బాగుంటుంది. ఇలా ఈ 8 దిక్కులు, ఆకాశం నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. అదేంటంటే చూడు, కింద క్లౌడ్స్ ఉంటాయి, ఒక్కోసారి కలర్ఫుల్ క్లౌడ్స్ వస్తాయి అంటే సన్ను పెడితే, ఒక్కోసారి బ్లాక్ క్లౌడ్స్ వస్తాయి. వేదాంతం ఏం చెబుతుందంటే బ్లాక్ క్లౌడ్స్ ని కష్టాలని చెబుతుంది, కలర్ఫుల్ క్లౌడ్స్ ని సుఖాలు అని చెబుతుంది. పైన ఆకాశం నేను,
ఇప్పుడు ఈ ఆకాశానికి ఈ క్లౌడ్స్కి ఏ సంబంధం లేదు, చాలా దూరం ఉంది. కానీ ఆకాశం ఎప్పుడు ఇవి నావి, ఈ కష్టం నాది, ఈ సుఖం నాదని ఫీల్ అవట్లా, అది హాయిగా ఉంది. అలానే నేను కూడా నాకు వచ్చిన కష్టానికో సుఖానికో పడిపోకుండా ఈ రెండు వస్తుంటే నాకేం సంబంధం లే, ఓ రోజు ఇది వస్తుంది, ఓ రోజు ఇది వస్తుంది, ఇట్స్ ఓకే అనుకుని నువ్వు కూల్గా ఉన్నావు అనుకో, నీ లైఫ్ కూల్గా ఉంటుంది అనే ఎనర్జీ పైనుంచి పాస్ అవుతుంది. కింద నుంచి ఎర్త్, భూమి నుంచి పేషెన్సీ ఎనర్జీ. ఎవరో ఒకళ్ళు నీ లోకంలో హట్టు చేస్తూనే ఉంటారు, ఖచ్చితంగా అది లోక సహజం. హట్ అయిన ప్రతివాడికి సమాధానం చెప్పబాకు, వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టబాకు, ఎందుకంటే వాడికి ఏం లేదు కాబట్టి నిన్ను కామెంట్ చేస్తున్నాడు. నువ్వు కూర్చొని వాడి దగ్గర కూర్చుంటే నీ పని ఏమైంది, నీకు పని లేనట్లు లెక్క అప్పుడు. అవును కదా. సో అందుకని కొంతమంది చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు స్పందించరు దేనికి, నువ్వు ఏమన్నా తిట్టు, మెలకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్క మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే టైం వేస్ట్. మాట్లాడితే వాడు రెండు మాట్లాడతాడు, ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు, నువ్వు పని చేసుకునేవాడు. అంటే చాలా మంది వాళ్ళకున్న బాధలు మన మీద వేయడానికి ఆ నెగిటివ్ ఎనర్జీని మనం పాస్ చేస్తారు, అది తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేది మన మీద ఉంటుంది, మనకెందుకు కదా వాడితో అసలు. అలాంటి ఎనర్జీ కింద నుంచి పేషెన్సీ ఎనర్జీ పాస్ అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కదండి, భూమి తవ్వుతారు, బాగా హట్ చేస్తారు. మనం ఎంత హట్ చేస్తారు ఇల్లు కట్టడానికి, ఇంత హట్ చేసినా మనకు ఒక హట్టే ఇచ్చిందిగా, అంతే కదా, తిరిగి హట్ చేయలేదు మనల్ని. అలా నువ్వు కూడా, మనందరం కూడా ఎవరన్నా మనం తెలియక హట్ చేసినా, తెలిసి హట్ చేసినా తిరిగి రిప్లై ఈ బాకు వాడికి. అలాంటి ఎనర్జీ కింద నుంచి పాస్ అవుతుంది. ఈ 10 ఎనర్జీలు ఇంట్లో పాస్ అవుతా ఉంటాయి, నువ్వు మన కళ్ళకు కనిపించకపోయినా. ఇప్పుడు ఈ పాస్ అవుతున్న ఎనర్జీని నువ్వు ఇక్కడ ఏదైనా అడ్డం కట్టి ఆపేస్తే ఇది పాస్ అవ్వదు, ఇది దాంతో సింక్ అవ్వదు. అప్పుడు అది అక్కడికి పోయేటప్పటికి అది వేరు వేరు అయిపోతాయి మళ్ళా. సో ఈ కమ్యూనికేషన్ వీటి మధ్యకి దెబ్బతింటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇల్లు మాట్లాడుకుంటాయి దిక్కులు, ఇలా 1 by 1 మాట్లాడుకొని ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ ఇంట్లో మంచిగా నడుస్తుంది. ఆ కమ్యూనికేషన్ కి అడ్డం పెట్టబాకు. మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం, మధ్యలో ఎవరో వచ్చి ఒక చెక్క పెట్టారు, సో మన ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది. అంతే కదా. నువ్వు ఎటు పెట్టినా ఒక్క అంగుళం గ్యాప్ వదిలిపెట్టి పెట్టు, అది వెరీ సింపుల్ రెమెడీ. ఈ చెత్త రెమెడీస్ అన్ని వీళ్ళందరూ చెప్పేవి ఏం అవసరం లేదు. యూఎస్ అనగానే అందరికి సాటర్డే సండే ఈ 2 days బాగా వీలుంటుంది. అందరూ అంటే మాకు ఈ 2 daysలో ఖాళీ ఉంటుంది కాబట్టి స్పెషల్గా లీవ్ పెట్టుకోకుండా ఈ 2 daysలో చేసుకుందామని మిమ్మల్ని ముహూర్తాలు అలా అడుగుతుంటారు ఎవరన్నా? అడుగుతారమ్మా, చాలా మంది, ఎక్కువ మంది అడుగుతారు. దానికి ఏమైనా రెమెడీ చెప్పగలుగుతారంటే, ముహూర్తం ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకుని ఈ తర్వాత గెట్ టుగెదర్ లా కానీ ఇలా ఏమన్నా పెట్టుకునే ఛాన్సెస్? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మంచి ముహూర్తం టైంలో వాళ్ళ ఫ్యామిలీ వరకు గృహప్రవేశం చేసుకుంటున్నారు, వీకెండ్ వ్రతం పెట్టుకుంటున్నారు, పెట్టుకుని అప్పుడు అందరినీ పిలిచి వ్రతము భోజనాలు ఇంకా అంత హడావిడి అంతా ఆ రోజు చేసుకుంటున్నారు. కొంతమందికి అదృష్టం బాగుండి వాళ్ళకి శనివారం కుదిరింది అనుకోండి, శనివారం పెట్టుకుంటున్నారు, అట్లా నడుస్తున్నది. బట్ ఇంకా ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఏంటంటే, ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే సందడిగా ఉంటుంది, ప్రోగ్రామ్ బాగుంటుంది. ఇంట్లో గృహప్రవేశం అంటే నలుగురు మనుషులు కావాలి కాబట్టి వాళ్ళు అడగటం, వాళ్ళు అడుగుతారు, కానీ తప్పు లేదు, మాకు మేము ఫీల్ అవ్వం, ఎందుకంటే 20 ఏళ్ళని చూస్తున్నాంగా. సో వాళ్ళ ఇక్కడ బయట వాళ్ళు మనకు సొంత బంధువులు లేరు కాబట్టి నాకు అనిపిస్తుంది, ఎవరు అనిపిస్తారని కుదిరినంత వరకులో ప్రీస్టులు అందరూ ఎవరికి తోచినంత వరకు ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీకెండ్కే చూస్తాం. మేమైనా ఎవరైనా గృహప్రవేశం అనగానే సో ఏ మంత్లో అంటాం, బలానా మంత్ అన్నారు అనుకోండి, ముందు వీకెండ్లో ఎదుగుతాం. దొరక్కపోతే అప్పుడు నాన్న దొరకలేదు నాన్న వీకెండ్, ఈ రోజు పూజ చేసుకొని ఆ రోజు వ్రతం పెట్టుకోమ్మా అని చెప్పి చెబుతాం. చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. నాకు ఇంకా చాలా యాక్చువల్గా ఉన్నాయి చాలా, కానీ మనకున్న ఈ టైంలో మీరు ఇన్ని విషయాలు మాకు చెప్పారు, తెలియని కథలు చెప్పారు. అంటే అసలు వాస్తు గురించి చాలా మందికి కాదు, నాకు తెలిసి ఎవరికీ తెలియదు, అందరికీ తెలియాల్సిన విషయాలు ఇవన్నీ. అంటే వాస్తు పూజ అంటూ ఉంటాం, కానీ అసలు దాని వెనకాల ఉన్న హిస్టరీ తెలిస్తేనే కదా అసలు ఏంటి అనేది తెలిసేది. కాబట్టి చాలా బాగా చెప్పారు. మనము ఇండియాలో చాలా మంది అంటే వాస్తు చూస్తాం, అంటే ఇంట్లోకి వెళ్ళే ముందు ఈ వాస్తు ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా. మరి ఇక్కడ కూడా వాస్తు అలాగే మనం చూసుకుంటామా? ఇక్కడికి అక్కడికి మనకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇది ప్రాబ్లం ఏంటంటే, చాలా విషయాల్లో ఇండియా వాస్తు వేరు, అమెరికా వాస్తు వేరు. యూట్యూబ్లో చాలామంది వీళ్ళందరూ పెట్టి ఇక్కడ అది పెట్టి ఇది అని రకరకాలుగా పెట్టి జనాలను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉండే భూభాగము, అక్కడ ఉండే నిర్మాణము శైలి వేరు. అక్కడ సిమెంటు ఇటుకలు అవి పెట్టి కడతారు, ఇక్కడ చెక్కలతో కడతారు. సో ఈ సందర్భంగా వాస్తు అనేది అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు గురించి తెలియాల్సిన అంశం ఏంటంటే, మేము ప్రతి శివరాత్రికి కాశీకి వెళ్తాం. అక్కడ ఒక పెద్ద సాధువు ఒక ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఒక పెద్ద గురూజీ, అయ్యా
చాలా మందికి తెలీదు. మనం ఇంటికి వెళ్ళి ఇల్లు నచ్చింది, ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను, ఇష్టపడి కొనుక్కున్నాను అనుకుంటారు అందరూ. అది తప్పయ్యా. నువ్వు ఇంటిని కొనుక్కోవట్లేదు, నువ్వు ఇంటిని ఇన్వైట్ చేయట్లేదు. ఆ ఇంటికి నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను తనలోకి ఇన్వైట్ చేస్తుంది. అంతే కదా. అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ నన్ను పిలిచాడు, స్వామి మా ఇంటికి రండి అని. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తప్పితే ఆయన మా ఇంటికి రాలా. అలానే ఇక్కడ ఇల్లు కూడా ఎక్కడో ఉన్న ఇల్లు నన్ను పిలిచింది, నీకు నాకు బాగా సెట్ అవుతుంది, నేను బాగా చూసుకుంటాను, నీకు నాకు స్నేహం కుదిరింది, రా అని పిలిచింది. అందుకే మీరు గమనించాలి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళగానే ఏదో ఇరిటేషన్ వస్తుంది, చికాకు వస్తుంది, లేదా ఆ పక్క వాళ్ళు మనకే అనిపిస్తుంది ఇక్కడ రూమ్ లేదు, ఇక్కడ ఇది లేదు, అక్కడ బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు అని, అక్కడ కమ్యూనిటీ బాగలేదు అని రకరకాల వంకలు చెప్పి వెళ్ళిపోతాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన పక్కన ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు, అరే ఇల్లు బాగాలేదురా ఇక్కడ అంటారంటే, అరే ఇల్లు ఎంత హాయిగా అంటారు. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే కారణం ఆ వైబ్రేషన్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఇల్లు నిన్ను అమితంగా లవ్ చేసింది, అందుకని నిన్ను దా 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 అని పిలుస్తున్నది. అది పిలుస్తుంది కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళిపోతావు లోపలికి, అంతే. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా అది ఎంత లవ్ చేస్తుందంటే ఎన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని, క్లోజింగ్ని, వీటిల్ని స్ట్రెస్ని, టెన్షన్లు అన్నిటినీ అదే క్లియర్ చేసి ఏదో ఒక రూపంలో, అంటే ఇల్లు కదలలేదు కాబట్టి ఆ ఎవరో ఫ్రెండ్ రూపంలోనే వీళ్ళ రూపంలో మొత్తం క్లియర్ చేసి నువ్వు అవ్వదేమో అనుకున్న దాన్ని కూడా సెటప్ చేసి ఇంట్లోకి రా అని పిలుస్తుంది. అందుకని మీరు ఎవరైతే కొనుక్కుంటున్నారో వారు ఆ ఇంట్లోకి తను పిలిచింది కాబట్టి నువ్వు ఫ్యామిలీతో సహా వెళ్ళి, అది అమ్మ కడుపు వాస్తు అనేది. అందుకని వాస్తు ఇంటికి వెళ్ళిన తర్వాత సరే వెళ్ళక ముందు కాస్త చూసుకోవడం అనేది ఓకే. అంటే మనం కొద్దిగా మనకు ఆలోచనలు కొద్దిగా ఉంటాయి కాబట్టి దాన్ని తప్పు పట్టట్లా. ప్రాబ్లం ఏంటంటే మాకు రోజు కనీసం 2 నుంచి 3 కాల్ చేస్తారు, స్వామి మాకేదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లో, వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చావు, 5 ఏళ్ళైంది 7 ఏళ్ళైంది స్వామి అని చెబుతారు. 7 ఏళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు స్వామి, 3 నెలల క్రితమే, 6 నెలల క్రితమే, సంవత్సరం క్రితమే ప్రాబ్లం ఉంది. నీకు 7 ఏళ్ళ నుంచి ఉంటున్న వాడివి ప్రాబ్లం ఇచ్చేది ఎప్పుడు ఇస్తుంది? వెంటనే ఇస్తుంది. నువ్వు 7 ఏళ్ల తర్వాత నీకు ప్రాబ్లం ఇవ్వదు ఇల్లు. ఎందుకంటే ఇల్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక అమ్మ కడుపు లాంటిది. ఇంటి లోపలికి వెళ్ళడం అంటే అమ్మ కడుపులోకి వెళ్తున్నావు. నిన్ను అమ్మ కడుపు లోపల పెట్టుకొని ఎంత జాగ్రత్తగా చూస్తుంది, నీకు ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది, నీకు ఇష్టమైన ఫుడ్ పెడుతుంది, నీ హెల్దీ ఫుడ్ తను తింటుంది దానికి ఇష్టం లేకపోయినా. కేవలం నిన్ను బతికించాలని, నిన్ను ఆనందంగా ఉంచాలని, అందంగా బయటికి తేవాలని అమ్మ కడుపులో నుంచి బిడ్డని బయటికి అందంగా తెస్తుంది. వాస్తు అనే అమ్మ కడుపు నిన్ను లోపల పెట్టుకొని చూసుకుంటుంది. సో నువ్వు ఆ ఇంటిని బ్లేమ్ చేయడానికి వీలు లేదు, అది నా కర్మ. ఇప్పుడు ఒకవేళ నేను ఆ ఇంట్లో ఏదైనా నాకు ప్రాబ్లం వస్తే, అంటే బయట వాళ్ళు ఎందుకంటే నా మీద చెప్పుకుంటున్నాను, నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అది నా జాతకాల్లోనో సంథింగ్ ఏదో పూర్వజన్మ కర్మ ఏదైనా ఉంటే నేను అనుభవించవలసిందే తప్ప ఆ ఇల్లు నన్ను ఇబ్బంది పెట్టదు అసలు. చాలా బాగా చెప్పారండి. అసలు ఇంటిని అమ్మ కడుపుని, అంటే అమ్మ మనకి 9 నెలలు మోస్తుంది, కానీ ఇల్లు మనల్ని, అంటే మనం ఉన్నంత కాలము మనల్ని బయట వచ్చే అన్ని ప్రమాదాలన్నిటి నుంచి మన ఇల్లు కాపాడుతుంది. చాలా చాలా బాగా చెప్పారు. అసలు నాకు ఈ విషయం చాలా, అంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తుంది అనమాట మీరు చెప్తుంటే. చాలా చాలా బాగా చెప్పారండి.